హలో పిల్లలు, మనం ఈరోజు లాగరిథమిక్ ఈక్వేషన్స్ గురించి నేర్చుకుందాం. log 2 బేస్ 4 1/2 ని ఘాతాంక సమీకరణ రూపంలోనికి మార్చండి. ఇది మనకు ఇవ్వబడిన ప్రశ్న. లాగరిథం ఏం తెలియజేస్తుందంటే, లెక్కలో ఈ పార్ట్ని గనక గమనిస్తే బేస్ 4కి పవర్ను ఎంతకు పెంచితే మనము 2ని పొందవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తుంది. 4కి ఘాతాంకం ఎంతకు పెంచితే మనకు 2 వస్తుంది చెప్పండి. ఈ లాగరిథం ఈక్వేషన్ ఏమి తెలియజేస్తుందంటే, బేస్ 4కి పవర్ 1/2ని తీసుకుంటే మనం 2ని పొందవచ్చు. దీనినే ఘాతాంక సమీకరణ రూపంలోనికి మారిస్తే బేస్ 4 పవర్ 1/2 2. 4 పవర్ 1/2 2. ఇదే మనకు కావాల్సిన ఘాతాంక సమీకరణం. లెక్కలో ఇచ్చిన సమీకరణాన్ని మనం ఘాతాంక రూపంలోనికి మార్చాము. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, 4కి ఘాతాంకం 1/2ని తీసుకుంటే మనకు 2 వస్తుందా అని. 1/2 పవర్ అంటే వర్గమూలం, 4కి వర్గమూలం 2. కాబట్టి 4 పవర్ 1/2 2 అవుతుంది. ఇక్కడ ఈ సమీకరణం ఏం తెలియజేస్తుందంటే, 4కి ఘాతాంకం ఎంత తీసుకుంటే మనం 2ని పొందవచ్చు అనే విషయం తెలియజేస్తుంది. అది 1/2కి సమానం అవుతుంది. కాబట్టి లాగరిథం ఏమి చెప్తుందంటే, బేస్కు పవర్ ఎంత పెంచితే మనకు లాగరిథంలో ఉన్న వాల్యూ వస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఈ సమీకరణం 4కి పవర్ 1/2 అయితే మనకు ఏం వస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.